కావాలని, దేశానికి నిజమైన స్వాతంత్రం కావాలని, మన దేశం కూడా ఒక చైనా లాగా మరో దేశం లాగా గొప్పగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మోడీ మావోయిస్టులు అభివృద్ధి కట్టుకుంటున్నారు. వీళ్ళు అభివృద్ధి నిరాశ బీజేపీ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం 2014లో 27వ స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈనాడు మనం 104వ స్థానంలోకి దిగారాం. దేశంలో ప్రజాస్వామ్యం అడగంటిపోతుంది. పత్రికా స్వాతంత్రమైనటువంటిది, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, అది ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు. అటువంటి పత్రికా స్వాతంత్రంలో 2014లో మనం 27వ స్థానంలో ఉన్నాం. ఈనాడు మనం ఎక్కడున్నాం? 162వ స్థానంలో ఉన్నాం. ఒక దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండాలి. కానీ మతం పేరిట, కులం పేరిట సమాజాన్ని చిచ్చుపెడుతున్నారు. మైనార్టీల మీద, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అటువంటి మత స్వేచ్ఛ సూచికలో ప్రపంచంలో పాతాళంలో ఉన్నటువంటి, మత స్వేచ్ఛ లేనటువంటి, అడుగంటినటువంటి 25 దేశాలలో సరసన ఈనాడు భారతదేశం చేరింది. అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం మంటగలవటం కాదు, మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి, మన ప్రజలకు కావాలి, నిజమైన ప్రజాస్వామ్యం కావాలని మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. అంతేకాదు, దేశం అభివృద్ధి అడ్డుకుంది ఎక్కడ? 2014లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం 130వ స్థానంలో ఉన్నాం. ఇవాళ 11 సంవత్సరాల తర్వాత ఎప్పుడున్నాం? 134వ స్థానానికి దిగజారాం. అంతేకాదు, నిన్నే ఎన్ఎస్ శాంపుల్ సర్వే వచ్చింది, నేషనల్ శాంపుల్ సర్వే. 2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు సర్వే జరిగింది. దాని ప్రకారంగా ఈ దేశంలో 40% మంది 2 పూటల తిండి తినే స్థితిలో కూడా లేరు. వాళ్ళ ఆదాయాలు అడుగంటిని, కార్మికుల నివేతలు తగ్గినాయి, నిరుద్యోగం పెరిగింది, మరోవైపున బిలియనీర్లు పెరుగుతున్నారు. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశం ఫోర్బ్స్ ప్రకారంగా మనం 3వ స్థానంలో ఉన్నాం. అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో బిలియనీర్లు పెరుగుతున్నారు, మరోవైపున పేదలు పెరుగుతున్నారు. ఇప్పటికీ దేశం గొప్పగా అభివృద్ధి అయిందని చెప్తున్నాడు, మేము 3వ స్థానానికి పోతాం అంటున్నాడు మోడీ. కానీ ఈ రోజు కూడా 80 కోట్ల మంది పైగా ప్రతి నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశంలో నెలకొన్నటువంటి దారిద్ర్య పరిస్థితి తెలియజేస్తుంది. ఈ స్థితి పోవాలి. మన దేశంలో అంటే చైనా మన పక్కన దేశం ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చింది. మనం 47లో వస్తే వాళ్ళు 49లో వచ్చారు. 1980 దాకా వాళ్ళ సగటు ఆదాయం మన తలసరి సగటు ఆదాయం ఒకటిగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నాం మనం? చైనా ఈ రోజున తలసరి ఆదాయంలో మనకంటే 5.5 రెట్లు పెరిగింది. అమెరికాను సవాల్ చేస్తుంది, ప్రపంచంలో గొప్ప దేశంగా అభివృద్ధి అయింది. మనం ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం? ఈ స్థితి పోవాలి. మన దేశం కూడా గొప్ప దేశం కావాలి. మన ప్రజలందరికీ కూడా హాయిగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేటువంటి ఆకాంక్షతో, లక్ష్యంతో మావోయిస్ట్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కామ్రేడ్స్, మహాజనులారా. వాళ్ళు ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నారు. వాళ్ళే ఆస్తులు పెంచుకోలేదు, వాళ్ళే భూములు ఆక్రమించుకోలేదు, వాళ్ళు అవినీతి పరులు కాదు, సంపాదించలేదు. కనుక ఇది పోవాలంటే అటువంటి లక్ష్యం పనిచేస్తున్నటువంటి వాళ్ళని నిర్మూలించడానికి పూనుకుంది. వాళ్ళ మనం మౌనం పాటిస్తే మనం ఆగది. ఇది క్రమంగా అన్నిటిగా అనుకుంటుంది.
యుద్ధం కూడా కగారు ఆపాలి, కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలు కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ ఇప్పటికే పంజాబ్లో మొన్న 10వ తారీఖున 7 పార్టీల ఐక్య సంఘటనలో ఇదే విధమైనటువంటి ఆందోళన జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఢిల్లీలో జరగబోతుంది. ఢిల్లీలో కూడా నేను ఇప్పుడు ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా వామపక్ష పార్టీలు అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పనిచేశామో అదే విధంగా పనిచేయాలి ఢిల్లీలో కూడా. ఎందుకంటే ఈ సమస్య మన రాష్ట్రంలో పరిష్కారం అయ్యేది కాదు, కేంద్రంలో ఉంది, ఢిల్లీలో ఉంది. అందుకోసం ఢిల్లీలో కూడా అటువంటి కార్యక్రమం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, అందుకు అన్ని వామపక్ష పార్టీల నాయకులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచాలని ప్రజలందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరికీ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. చదువు అందరికీ నమస్కారాలు. మనమందరం ఒక దేశాన్ని ఈనాడు ఆలోచింపజేస్తున్న ఒక సమస్య మీద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ సమావేశమయ్యాం. ఇందులో వామపక్ష పార్టీలు, ప్రగతిశీల శక్తులు అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. ఇప్పుడే మీరు ఆమోదించినటువంటి తీర్మానాన్ని మరొక్కసారి మీ కరతాళ ధ్వనుల ద్వారా ఆమోదించాలని కోరుతున్నాం. ఇది కేవలం ఆమోదమే కాదు, ఈ తీర్మాన సమస్యను మీరు రాష్ట్ర వ్యాప్తంగా సభల ద్వారా, సమావేశాల ద్వారా, ప్రదర్శనల ద్వారా ఉధృతం చేయాలని మీ అందరికీ నా విజ్ఞప్తి. ఈనాడు జరుగుతున్నది ఒక వ్యక్తుల మీద కాదు, ఒక వ్యవస్థ మీద కాదు, ఇది మొత్తం మన భారతదేశ ప్రజల మీద జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. నేను ఒక్కనే విషయం మాట్లాడతాను. అమిత్ షా గారు అంటున్నారు, మీరు లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి, లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి అంటున్నాం. ఎందుకు లొంగిపోవాలి, ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళంతా దొంగతనం చేసిన వాళ్ళు, ఇంకో నేరం చేసిన వాళ్ళకి కాదు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్య మీద ఈ దేశ వ్యవస్థను మార్చాలని 50 సంవత్సరాలుగా పోరాడు చేస్తున్నటువంటి విప్లవకారులు. వారు అనుసరించిన మార్గం మీద మనకందరికీ కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ సైన్యాన్ని ఎదిరించి వ్యవస్థను మార్చడం సాధ్యం కాదని మనకు తెలుసు. అయినా కూడా ఆ ఉడుకు రక్తం, ఆవేశం, ఆక్రోశం వాళ్ళని ఆ ఉద్యమానికి పరిపాలించింది. 50 సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలు అర్పించారు, అయినా ఉద్యమం ఆగిపోలేదు. ఈనాడు అమిత్ షా గారు అంటున్నారు, నేను ఆ పార్టీతో మాట్లాడినట. ఎవరితో మాట్లాడతాడు? మీరు బయటికి రండి, తుపాకీ కింద పెట్టండి, దండం పెట్టండి, బయటికి వెళ్ళండి అంటున్నాడు. దానికోసమా 50 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటం ప్రారంభమైన రోజున అమిత్ షా గారు లాగేసుకున్నాడో, ప్యాంట్ వేసుకున్నాడో, నోట్లో ఏలు పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఆయన వయసు 67 సంవత్సరాలట. మరి 50 సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యమాన్ని ఈయన అణిచేస్తారంటే మరి ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ మొత్తం మనం చెప్పేది ఏమిటంటే ఇది రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలతో కూడినది. ఈనాడు వాళ్ళు మొట్టమొదటిసారిగా మావోయిస్టు పార్టీ వారు మొట్టమొదటిసారిగా ఈ శాంతి సంఘం ఇచ్చినటువంటి ఒక విజ్ఞప్తి మేరకు మేము చర్చలకు సిద్ధమే అన్నారు. అంటే చర్చలకు సిద్ధం అంటే అర్థం దేనికి చర్చలు? మా విధానాన్ని మార్చుకోవడానికి, మేము సాయుధ పోరాటం విరమించడానికి సిద్ధమే. అయితే మా డిమాండ్స్ ఇవి, మా కోరికలు ఇవి, ఆదివాసుల సమస్యలు ఇవి, అవి పరిష్కరిస్తే మేము మా ఉద్యమాన్ని విరమిస్తామన్నది దాని యొక్క అంతరార్థము. అది కాదు, మీరు అవన్నీ మా సమస్యలు వద్దు, మీతో మాట్లాడితే ఇవన్నీ పెడతారు మాకు, అందుకోసం మీతో మాట్లాడను, ఒక్కొక్కటి రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. కాబట్టి అది కుదరదు. అందువల్ల మనం ఏంటంటే ఇది మొత్తం దేశ ప్రజల మీద, మన రాజ్యాంగం మీద,
జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడం కోసం ఈ వామపక్ష శక్తులందరూ, ప్రగతిశీలందరూ ఈ విషయంలో కాదు అన్ని విషయాలు ఏకదాటిలో ముందుకు సాగాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, పెద్దలు గౌరవనీయులు ప్రముఖ సినీ కళాకారులు నారాయణమూర్తి గారు, అదేవిధంగా శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు గారు, పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు, మా అక్క విమలక్క, అన్వర్ ఖాన్ గారు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు, న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు, వెంకట్రామయ్య గారు, ఈ సమావేశంలో ఉన్న మా సోదరిమణులు పద్మక్క గారు, ఇందిర గారు, సంధ్యారెడ్డి గారు, మా వెన్నెల గద్దరన్న, ఇంకా వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా అన్న గద్దరన్న అబ్బాయి తనయుడు కూడా ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికి సూర్యం గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అదేవిధంగా ఈ ధర్నాకు తెలంగాణ నలుమూల నుండి విచ్చేసినటువంటి ఎర్రజెండా పట్టుకొని పోరుబాట పడుతున్నటువంటి ఒక సైనికులందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మిత్రులారా, కగార్ ఆపరేషన్ కగార్ అనేటువంటిది నా దృష్టిలోనే, మా పార్టీ దృష్టిలో ఇది ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా. అడవుల పైన, సహజ సంపద పైన, గిరిజనుల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాష్టికం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా అదే భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది మానవత్వానికి మచ్చ. భారత రాజ్యాంగం ఎవరికి కూడా చంపేటువంటి ఒక హక్కు ఇవ్వాల, ఎవరికి ఇవ్వాల, మనకు ఇవ్వాల, పోలీసులు వాళ్ళకి ఇవ్వాల. కానీ రాజ్యాంగాన్ని రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు, who are supposed to be the custodians of the constitution, భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు, వాళ్ళే ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని ఇవాళ విచ్చలవిడిగా పిట్టల లెక్క ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక వాళ్లను కాల్చి చంపడం, ఇది మానవత్వానికి మచ్చ. భారత రాజ్యాంగానికి కూని చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ గారితో దీనిపైన పార్టీలో మేము అంతర్గతంగా చర్చ చేసినప్పుడు వారు ఒకటే మాట అన్నారు, ఇది మానవత్వానికి మచ్చ, రాజ్యాంగాన్ని కూని చేసినట్టే, దీనిపైన పార్టీ నిర్దిష్టమైన స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పని వరంగల్లో 15 లక్షల మందితో జరిగినటువంటి ఒక మహాసభలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంతకుముందు ఒక రికగ్నైజ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, ఒక పెద్ద అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయం తీసుకోకముందే ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలా, నిర్ద్వందంగా బేషరతుగా కాల్పులను విరమణ చేయాలా అని చెప్పని ప్రకటించినటువంటి ఒక పార్టీ. దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాము. ఈ వేదిక నుండి కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు, నిర్ణయం కావచ్చు, మరొక్కసారి నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక 2-3 విషయాలు నేను మీ ముందు పంచుకోదలుచుకున్నాను. అసలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇంతకుముందు పెద్దలు వెంకట్రామయ్య గారు తీర్మానం ప్రవేశపెట్టి అద్భుతమైన అంశాలన్నీ కూడా మనందరి ముందు మాట్లాడింది. మావోయిస్టులు అయినా, నక్సల్స్ అయినా ఏం కోరుకుంటా ఉన్నారు? ఏం కోరుకుంటున్నారు అంటే, భారత రాజ్యాంగం ఏం కావాలనుకుందో వాళ్ళు అదే కోరుకున్నారు. ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశం కానీ, లేకపోతే ఆర్థిక అసమానతలైనట్టుగా సబ్బండ వర్గాలకు సమతుల్యమైన సామాజిక న్యాయం కలగాలని, అందరూ కూడా కులం పేరు మీద, మతం పేరు మీద వివక్ష లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రం బతకాలని చెప్పని భారత రాజ్యాంగం చెప్పింది.
అదే ఇవాళ మావోయిస్టులు కోరుకుంటా ఉన్నారు. కానీ దురదృష్టం 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇవాళకి కూడా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, ఉన్నవాడు ఇంకా కూడా ఉన్నవాడుగా మారుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. విద్యలో వివక్ష, వైద్యంలో వివక్ష, ఉపాధిలో వివక్ష, తర్వాత ఉద్యోగాల్లో వివక్ష, ఆఖరికి ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం బ్యాంక్ కూడా ఏమన్నా లోన్లు ఇస్తాడా అని చెప్పని పోతే 99% ద బ్యాంకింగ్ లెండింగ్ ఈజ్ ఓన్లీ టు ఎయిదర్ కార్పొరేట్ సెక్టర్స్ లేకపోతే అప్పర్ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంకులు కూడా అందుబాటులో ఉన్నట్టు పరిస్థితి లేదు. ఆఖరికి ఎంత దుర్మార్గము అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో కూడా ఇవాళ అణగదొక్కబడ్డ వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి, గిరిజనులకు మైనారిటీలకు అణగదొక్కబడ్డ వర్గాలకు. మరి ఇంకెక్కడ డెమోక్రసీ, ఇంకెక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు? ఇంత దుర్మార్గంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ కూని చేస్తూ ఇవాళ మనమేదో సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఇవాళ పేద వర్గాల వాళ్ళను అణగదొక్కుతున్నప్పుడు ప్రశ్నించొద్దా? ప్రశ్నించరా? ప్రశ్నిస్తే నేరమా? ప్రశ్న నుంచి పుట్టిందే, నా దృష్టిలో ప్రశ్న నుంచి పుట్టిందే నక్సలిజం. ఎక్కడెక్కడైతే వివక్ష ఉంటుందో అక్కడ ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న కొంత తీవ్రతరమైనప్పుడు ప్రాబ్లీ నక్సలైట్లు అయితే కావచ్చు. కానీ నువ్వు మూలాన్ని నివృత్తి చేయకుండా, మూలానికి సమాధానం చెప్పకుండా ఇవాళ గనక ఈ రకమైనటువంటి రీతిలో పాలక వర్గాలు దుర్మార్గమైన దాష్టికానికి పాల్పడటం మానవత్వానికి మచ్చ. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే, మేం ఏరేస్తాం, నలిపేస్తాం. నల్లులమా, దోమలమా, చీమలమా, మనుషులమా? నలిపేస్తాం అంటున్నాడు, ఏరేస్తాం అంటున్నాడు. ఏరేసే హక్కు భారత రాజ్యాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ పోలీసులకు ఇచ్చినారా? చెప్పరు ఒక మాట. ఇవ్వలా. మరి ఎవడిచ్చినాడు ఈ హక్కు? అమిత్ షాకి కావచ్చు, మోడీకి కావచ్చు, పాలక వర్గాల వారికి ఎవడిచ్చినాడు ఏరేసే హక్కు? కానీ ఇవాళ మనం ఈ దేశంలో మనుషులము కాదనేటువంటి ఒక భావనతో ఇవాళ మేము ఏరేస్తామన్నటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమనే, మానవత్వానికి వ్యతిరేకమనే ఒక విషయాన్ని ఈ వేదిక సందర్భంగా మనం పాలక వర్గానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ గిరిజన బిడ్డలు కోరుకుంటున్నటువంటిది స్వేచ్ఛ. వాళ్ళ అడవులను అదానికి అంబానీకి కట్టి పెట్టడం కోసం ఇంకెవడో మైనింగ్ చేసుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడం కోసం ఇవాళ నిరాశ్రయాలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. 600 మంది అని చెప్పని పాంఫ్లెట్లో రాసిండ్రు, కానీ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు. లెక్కకు లేకుండా చనిపోయినట్టుగా గిరిజన బిడ్డలు ఎంతమందో ఇవాళ ఊచకోత కోస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వమే హత్యలకు పాల్పడుతూ కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేను వేసినట్లుగా హంతకుడిగా మారిపోతే, ప్రభుత్వ వ్యవస్థ హంతకుడిగా మారిపోతే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో అని చెప్పని ఇవాళ ఈ వేదిక నుండి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఒక చిన్న నా వ్యక్తిగతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ ముందు షేర్ చేయదలుచుకున్నా. 2000 సంవత్సరంలో కుబుసం అనే ఒక సినిమా తీసినాం మేము. ఆ కుబుసం శ్రీహరి గారు యాక్టర్. అది నక్సల్ సమస్య మీద మేము తీసిన సినిమా. అది నక్సలైట్లు, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం, సమాజం మధ్య ఉన్నట్టు డైనమిక్ సున్నితమైనటువంటి ఇంటర్ఫేసెస్ను ఆధారంగా తీసుకొని, ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీసినాం. దాంట్లోనే మన గోరెటెంకన్న రాసినటువంటి ఒక పల్లె కన్నీరు పెడుతుందో ఒక పాట, దోస్తరదీన్ అందమా దోస్తి కట్టుకుందమా అని చెప్పని అన్నలు పాడుకునేటువంటి ఒక పాట, నింగి కెగసినారా నేల తారలారా అని చెప్పని ఒక పాట అవుతుందో ఆ పాటలన్నీ కూడా అందులో పెట్టుకుని ఒక అద్భుతమైన సినిమా తీసినాం. యూనివర్సిటీలో అప్పుడు మాతో పాటు చదువుకున్న విద్యార్థులు శ్రీనాథ్ అని, ప్రదీప్ అని అందరం కలిసి సినిమా తీసినాం. శ్రీనాథ్ వాజ్ డైరెక్టర్. ఎందుకు ఈ అంశం చెప్పొచ్చిన అంటే, ఆ సినిమా అంతా కూడా అయిపోయిన తర్వాత ఎండ్లో మేము తీసుకొచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే, క్లైమాక్స్ ఏంటి అంటే, తుపాకులు ఎత్తినా వీళ్ళైనా వాళ్ళైనా చర్చల ద్వారా మాత్రమే, శాంతి చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. నక్సల్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక అసమానతల సమస్య. కాబట్టి చర్చలు జరపాలని చెప్పని 2000 సంవత్సరంలో ఆ సినిమాలో మేము వి ట్రై టు గివ్ ఎ మెసేజ్. ఆ మెసేజ్ ఇస్తే 2004లో సార్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన చీఫ్ కంటెండర్, అప్పుడు క్యాంపెయిన్లో ఉన్నాడు. ఎన్నికలలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2004లో మా పల్లె కన్నీరు సినిమా మాకు రాయల్టీ ఏమి ఇవ్వలే, కానీ మా పాటను మాత్రం పెద్ద ఎత్తున వాడుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వాళ్ళు తదనంతరం పాటను వాడుకున్నారు. తర్వాత మేము ఆ సినిమాలో చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలు కూడా చేసినారు.
సరే తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను లోతుగా వెళ్ళను. బట్ ఐ వాంటెడ్ టు ఓన్లీ అపీల్ ఇన్ డెమోక్రసీ దేర్ ఈస్ నో రోల్ ఫర్ సప్రెషన్. అణచివేతకు కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా పాలక వర్గం హత్య గావించేటువంటి ఒక హక్కు అధికారం ఇవాళ ప్రభుత్వాలకు లేదు. చర్చ, డెమోక్రసీ అంటే డైలాగ్ అంటే చర్చ. కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ వేదిక నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని మరొక్కసారి మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలా, చర్చలు జరపాలా, కాల్పుల విరమణ చేయాలా. అదేవిధంగా ఇవాళ సమాజంలో ఉన్నట్టు సామాజిక అసమానతలను పరిష్కరించే దిశగా ఒక శాంతియుతమైన పత్తాలు పోవాలి. కానీ అదేదో ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో లేదా తాలిబాన్ల మీద తుపాకులు ఎక్కుపెట్టినట్టుగా కాల్చి చంపుతామంటే మాత్రం నహీ చలేగా అనేటువంటి నినాదాన్ని మరొకసారి మీ ముందుకిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికి కూడా, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు దాసోజీ శ్రావణ్ గారికి. ఇప్పుడు ఒక పాట అక్క విమలక్క బృందం కానీ మాట అండ్ పాట, ఇంకా పాడే బృందం ఎవరైనా ఉన్నా కూడా వాడచ్చు, ఒక పాట పాడచ్చు. సభకు విప్లవాభినందనలు. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారా అన్నలో మా బిడ్డలో వీరులో మా శూరులో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులేసినారా అన్నలో మా వీరులో శూరులో నా బిడ్డలో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా తల్లులో మా వీరులో శూరులో మా వీరులో. యాడబుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా బిడ్డలో శూరులో రణధీరులో. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. కొత్తగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక పాట వచ్చింది. పాట తర్వాత 4 మాటలు మాట్లాడమన్నారు అధ్యక్షుల వారు. వారి మాటను గౌరవించి, బతికే హక్కు కరువేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. బతికే హక్కు కరువేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా బానిసలౌడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా బానిసలౌడేనా మన ఆదివాసులు. ఖనిజ సంపద కబ్జాలై కగారు మింగిన ప్రాణాలై, ఖనిజ సంపద కబ్జాలై కగారు మింగిన ప్రాణాలై. తెల్ల దొరలు ముంచినాటే కార్పొరేట్ల సయ్యాట. బ్రతికే హక్కు కరువేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా బానిసలౌడేనా మన ఆదివాసులు. కాపాడాల్సిన వాడే రోజు కాటు వేస్తుంటే, కాపాడాల్సిన వాడే రోజు కాటు వేస్తుంటే. దినదిన గండం నూరేళ్ళు ఎవరాయుష్యు పోస్తారో, దినదిన గండం నూరేళ్ళు ఎవరాయుష్షు పోస్తారో. పచ్చని అడవిలో పారామిలిటరీ
పారామిలిటరీ పహార కాస్తుంటే, పచ్చని అడవిలో పారామిలిటరీ పహార కాస్తుంటే, జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదురో, జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదురో. శాంతిని కోరే సమూహాలకు, దేశ రక్షణ కోరే వాళ్లకు, శాంతిని కోరే సమూహాలకు, దేశ రక్షణ కోరే వాళ్ళకు జవాబు చెప్పర పాలకులు, రాజ్యాంగం కెవ్వరు రక్షకులు. బతికే హక్కు కరుణేనా భారతదేశంలో, మధ్య భారతదేశంలో. అడవులు కొండలు కరిగేనా, బానిసలవుడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా, బానిసలౌడేనా మన ఆదివాసులు. అడవులు కొండలు కరిగేనా, బానిసలవుడేనా మన ఆదివాసులు. ఇట్లా మన ఆదివాసులు, మన బిడ్డలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులను చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ, అదానీ లాంటి వాళ్లకు, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ అని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. సారాంశం కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది. 17 నెలలుగా 540 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో ఇవాళ ఈ సమాజమే చెప్పాలి. చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకనే మనమంతా అడుగుతున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, అక్కడున్నటువంటి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని, దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది. అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం, రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం, జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌకులలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది. ఈ మధ్యకాలంలో మేమంతా కూడా రాష్ట్రమంతా కూడా తిరుగుతూ నిన్న కూడా గోదావరి కనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు హాల్ మీటింగ్ కు కూడా పర్మిషన్ ఉండాలి, ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఉండాలి, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ కొనసాగుతున్నాయంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. అందుకనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ఉన్నందువల్లనే, ప్రజల కోసమే కదా మీ పాలన. మరి అటువంటప్పుడు ప్రజలందరినీ చంపేసి దేన్ని ఏలుకుంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి. అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడవినంతా కూడా రక్తమయం చేసి మాంసబుద్ధలను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇవాళ కేవలం ఆదివాసీల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు, మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది. కేవలం ఆ ఒక్క చోటనే ఆగదది, అది కర్రెగుట్టల కాడనే ఆగదు, రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొక్కసారి ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ
రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కూలునని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తుర త్యాగమని. రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కూలునని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తుర త్యాగమని. ఫాసిజం అంటే పడగ నీడగా, నీరస పడక నిరసన జెండగా, లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటు ఈ సంక్షోభం. లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటగా ఈ సంక్షోభం. కాశ్మీరాలకు మిజోరంలకు ఆదివాసులకు అండదండగా, లేచిన కలమే కవి సందర్భం, రచయితగా దాటగా ఈ సంక్షోభం. నాగరికతనే కన్నది అడవి అంగడి సరుకైపోతుందా, నాగరికతనే కన్నది అడవి అంగడి సరుకైపోతుందా, గర్భమునందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా, గర్భమునందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా, కంసుడి చెరలో కన్నయ్యెవరో భవిష్యవాణి చెబుతుందా, కంసుడి చెరలో కన్నయ్యెవరో భవిష్యవాణి చెబుతుందా, ఈ వనమే బృందావనమౌనని జనరాజ్యం దండోరేసిందా. లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం. ఆకలి పేగులు చీల్చే తుపాకీ అంతర్యుద్ధం అయ్యిందా, ఆకలి పేగులు చీల్చే తుపాకీ అంతర్యుద్ధం అయ్యిందా, చరిత్ర పొడవున ఖడ్గ సృష్టికి కలమే జవాబు చెప్పిందా, చరిత్ర పొడవున ఖడ్గ సృష్టికి కలమే జవాబు చెప్పిందా, కళా జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా, కళా జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా, కవులారా మీరెటువైపంటూ ప్రశ్నల కొడవలి మొలిచిందా. లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం. లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం. కాషాయాలు కార్పొరేట్లు కవల పిల్లలై వస్తుంటే, కాషాయాలు కార్పొరేట్లు కమల పిల్లలై వస్తుంటే, విశ్వమే ఆగని విధ్వంసాలకు అపసోపాలు పడుతుంటే, విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే, విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే, విశ్వవిద్యనే అగ్రహారమున అపసోపాలు పడుతుంటే, ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్రలు ముదిరిపోతుంటే, ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్రలు ముదిరిపోతుంటే, మందిరు మసీదు గొడవద్దన్నా సుప్రీం కోర్టుగా చురకేస్తుంటే, లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు చెనగాని దయాకర్ గారు, ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా ముఖ్య సర్లుడ్ సంజయ్ రెడ్డి గారు వచ్చినారు. సిపిఐ ఎమ్మెల్సీ ఎనగంటి సత్యం కూడా వచ్చినారు, ఎమ్మెల్సీ గారు వచ్చినారు. సో వారిని ఒకసారి చెనగాని దయాకర్ గారు వస్తుంటే ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. సిపిఐ మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు కూడా వచ్చున్నారు సభకు. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు కూడా వచ్చున్నారు. అదేవిధంగా తుడుంతెబ్బ రాష్ట్ర నాయకులు వట్టెం ఉపేందర్ గారు, తుడుంతెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గేడం గణేష్ గారు, తుడుంతెబ్బ జాతీయ కార్యదర్శి జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య గారు కూడా వచ్చినారు. వాళ్ళలో నుంచి
తుడుముదెబ్బ నుంచి ఒక ప్రజా సంఘాలు ఈ యొక్క అన్ని ప్రజాస్వామ్య సంఘాలు కూడా ఈరోజు ఆపరేషన్ కగారును నిలిపివేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేయడం ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తిగా మనందరం చెప్పుకోవాలి. దాదాపు ఈ ఆపరేషన్ కగార్ అంటేనే ఈ యొక్క దాదాపు అడవులలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టడానికి జరుగుతున్నటువంటి యుద్ధం అని సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి అడవుల్లో దాదాపు ఒక బహుళ జాతి సంస్థలకు ముట్టజెప్పి అక్కడి నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళు ఇవాళ కర్కశంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఒక రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు వ్యవహరించి నక్సలైట్ల పేరు మీద ఆదివాసుల జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తూ అడవులలో మొత్తం కూడా విధ్వంసం చేస్తూ ఈరోజు ఆపరేషన్ కగార్ను చేయడం అంటేనే ఒక అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడీ వర్గాలకు దోచిపెట్టడానికి జరుగుతున్న యుద్ధంగా మనందరం భావించాలి. దాదాపు ఇది ప్రపంచంలో బహుశా కూడా ఎక్కడ జరగకపోవచ్చు. ఒక భారతదేశం అంటే మీరు లొంగైన బోండి చావైన చావండి అంటే ఒక రాజ్యాంగంలో ఒక పాలకులు ఇచ్చే తీరు కానీ పాలకులు ఇచ్చే సమాధానం ఇదేనని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక దేశంలో మానవ హక్కుల్ని ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పాలకులే ఈరోజు హింసకు హింస అనే ఒక సమాధానం చెప్తూ ఇవాళ బరి తెగించి వ్యవహరిస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు కూడా దీన్ని స్పందించాలి. ఇవాళ ఆపరేషన్ కగార్ను మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క హింసను, ఈ యొక్క ఆర్మీ పేరిట జరుగుతున్నటువంటి కగార్ను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇది దేశ వ్యవస్థకు విరుద్ధం, ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. పాలకులే ఇంత బరితెగిస్తే ప్రజలు ఎక్కడ వెళ్ళిపోవాలి? ఈ దేశంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఇవాళ బరితెగించి మానవ హక్కులను హరించి అమాయకుల్ని ఈరోజు పొట్టన పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ దేశంలో మోడీ, అమిత్ షాలు ఒక అత్యంత పాశవికంగా ఈ దేశ సంపదను దోపిడీ వర్గాలకు దోచిపెట్టే పనిగానే ఉన్నారు తప్ప పేద వర్గాల జీవితాలను నిలబెట్టే పనిలో వాళ్ళు లేరనే విషయం ఈరోజు అర్థమవుతుంది. వాళ్ళకి ఈ దేశంలో ఆదాని, అంబానీలు, రిలయన్స్ వాళ్ళు తప్ప ఈ దేశంలో వాళ్ళకి ఎవరు కనపడట్లేదు. ఈ దేశ సంపద మాత్రం ఒక పిడికెడు మందికి దోచిపెట్టి మొత్తం కూడా లక్షలాది మంది ఆదివాసుల జీవనాన్ని ఇవాళ విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉంది. ఇవాళ గుడాలలో, ఆదివాసి గుడాలలో మొత్తం కూడా ఆర్మీ బెటాలియన్ దింపించి అనేక హింసలకు పాల్పడతా ఉన్నారు. ఆదివాసుల మీద అత్యాచారాలు చేస్తా ఉన్నారు. ఆదివాసుల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో జరిగే హింస మీద మొత్తం కూడా వరల్డ్ బ్యాంకు లేకపోతే ప్రపంచ దేశాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ఈ ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపేయాలి. ఇది ఒక పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిలిపేసేంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా కోరుతూ ఈ యొక్క ధర్నా అనేది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా ఒక చారిత్రక అంశం. ఇలాంటి ధర్నాలు ఒక ఢిల్లీలో జరగాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి పిలిచి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెడితే అప్పుడు కేంద్రానికి ఒక వణుకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో భారత్ జోడో యాత్ర జరిగితే ఈ దేశంలో మొత్తం కూడా కులగణన, జలగణనని ఈరోజు కేంద్రం దిగొచ్చింది. కాబట్టి ఈ దేశంలో స్ఫూర్తిని కోసం ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ దేశంలో బడుగు బలైన వర్గాల జీవితాలను కాపాడాలని, వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి యాత్ర చేస్తుండో ఈ యొక్క ఆపరేషన్ కగారు విషయంలో కూడా రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నాను ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి వామపక్ష పార్టీలతో పాటు ఇంకా ఇండియా కూటమిలో ఉన్న అందరిని పిలిచి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మీ పెద్దలకు అందరికి కోరుతా ఉన్నాం. ఈ ఆపరేషన్ కగారును తక్షణం నిలిపేయాలి. ఇది భారతదేశ స్ఫూర్తికి, చరిత్రకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని కూడా కోరుతూ థ్యాంక్ యూ, నమస్కారం. ये इनकलाब आएगा तो मैं ये कहता हूँ कि खून बढ़ता है तो रुकता नहीं संगीनों से, सर उठाता है तो दबता नहीं आईनों से। जुल्म की बात ही क्या, जुल्म की औकात ही क्या, जुल्म फिर जुल्म है आगाज से अंजाम तलक। खून फिर खून है, 100 शक्ल बदल सकता है। ऐसी शक्लें कि मिटाओ तो मिटाए ना बने, ऐसे नारे कि दबाओ तो दबाए ना बने, ऐसे शोले कि बुझाओ तो बुझाए ना बने। आज सब यहाँ जमा है और इसमें सारी ही पार्टी के लोग हैं भी। जैसे चंद्र कुमार साहब ने कहा कि अब इस सैलाब को
हकीकत गरीबों के खिलाफ है, ये अमीरों के हक में है। हम चाहते हैं कि जिस खेत से तहखां को मयस्सर ना हो रोजी మిత్రులారా, ఇంతకు ముందే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ తెలంగాణ జనసమితి తరఫున ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రభుత్వము తన చట్టాన్ని మరిచిపోయి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రభుత్వము ఎప్పుడైనా తన శక్తి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. ఎదుటి వాళ్ళు చర్చలు చేద్దాం, మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం తప్పకుండా చర్చలు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఇది ఒకరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఆ బాధ్యతకు విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. పిలిచి మాట్లాడాలి, చర్చ చేయాలి. అక్కడ కొట్లాడుతున్నది వాళ్ళెవరు కూడా దొంగలో దారి దోపిడిగాల్లో కాదు. ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ శక్తులు. అట్లాంటి రాజకీయ శక్తులతో చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పిలిచి మాట్లాడాలి. వాస్తవానికి వాళ్ళ ఏరివేత పేరుతో చంపుతున్నది కూడా చాలామంది ఆదివాసులే. కొద్దిమంది నాయకులు ఉన్నారేమో, పార్టీల నాయకులు, కానీ అధిక భాగం ఇందులో చనిపోతున్నది ఆదివాసులే. ఆ ఆదివాసుల ప్రయోజనాల కోసం అయితే చర్చలు జరపక తప్పదు. కానీ ప్రభుత్వం ఈ శక్తులన్నింటినీ ఏరివేస్తే ఖనిజ సంపదపై అధికారం దొరుకుతుంది. ఆ అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి మనం ఇవాళ అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చాలామందికి అనుమానం వస్తుంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, ఢిల్లీకి పోవాలని. ఇక్కడ కూడా ఈ కార్యక్రమం అవసరం. ఎందుకు అవసరం అంటే, మనం ప్రజాస్వామిక విలువలను నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. అందుకని ప్రతి దగ్గర కూడా ఈ కార్యాచరణ కొనసాగుతూ ఉండాలి. రెండవది చాలా ముఖ్యం, మనం ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరం ప్రభుత్వాన్ని అడగటం మొదలు పెడితే ఒక మార్పుకు అవకాశం కలుగుతుంది. అందరం కూడా ఆలోచన పరులమై శక్తితో మన అందరం కూడా మన గొంతు ఎత్తితే తప్పకుండా ప్రభుత్వాలు తమ ఆలోచనలను మార్చుకోక తప్పదు. అందుకని వాళ్ళ మన అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యత ప్రకారం గుర్తెరిగి మనం వ్యవహరిద్దాం. తప్పకుండా ఈ దాడులు ఆపాలి, ఈ హత్యాకాండను ఆపాలి, ఆపరేషన్ కగార్నే ఆపాలి. ఆపి చర్చలు చేసి దీనికి ఒక శాంతియుత పరిష్కారాన్ని వెతకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు. ధర్నాకు అధ్యక్షత వహించిన జడ్జి గారికి, ఈ వేదిక మీద ఉన్న మిగతా పార్టీల సంఘాల నాయకులకు, మావోయిస్టుతో చర్చలు జరపాలని రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. ప్రజలారా, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ కూడా తమ సమస్యల కోసం పోరాడే హక్కు ఉంటుంది. అటువంటి హక్కు ఉండాలని, ఉంటుందనే విషయాన్ని కూడా మన రాజ్యాంగంలో కూడా మనం రాసుకున్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యం కోసం లేదా ప్రజల సమస్యల కోసం అనేక మంది అనేక మార్గాల ద్వారా వాళ్ళు పోరాటం చేస్తారు. ఆ పోరాటం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ పోరాటాలు అలా వస్తున్నవి. అటువంటి పోరాటాల్లో భాగమైన మావోయిస్టుల పోరాటాన్ని కూడా అదేవిధంగా చూడాలి. అట్లా చూడకుండా వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ దాన్ని అమిత్ షా
మార్చి 26 మార్చి లోపల దాన్ని నిర్మూలన చేస్తానని మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం పోరాటాలను చేయడానికి అంత బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా కూడా అసలు సమస్యలు ప్రజల సమస్యలు వాటిని పరిష్కరించడానికి బదులుగా పోరాడే వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసేటట్టుగా అది తయారైంది. అయితే ఒక్క ప్రశ్న వస్తుంది, మనం అందరం కూడా వేసుకోవచ్చు, ఎవరైనా పోరాటాలను సమస్యల కోసం చేయాలి. అయితే అటువంటి పోరాటాల్లో ప్రభుత్వం తరఫున కానివ్వండి, ప్రభుత్వ మద్దతుదారులైన మేధావుల తరఫున కానివ్వండి, ఎవరి తరఫునైనా సరే ఒక మాట ఏం రావచ్చు అంటే అటువంటి పోరాటం చేసే వాళ్ళు హింసాయుత చర్యలకు పాల్పడితే ఏమి చేయాలనే ప్రశ్న కూడా వస్తుంది. అట్లా హింసాయుత చర్యలకు పాల్పడితే ఏమి చేయాలో అనేది కూడా చట్టంలో రాయబడి ఉంది. మరి సినిమా రంగంలోనే ఎర్రజెండా యొక్క వన్నెలను ప్రజలకు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. నిస్వార్థంగా అందరూ డబ్బులు సంపాదించడం కోసం సినిమా రంగంలోకి వస్తే మరి వీళ్ళు డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమా రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక త్యాగ పురుషులు. ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించకుండా పెద్ద పెద్ద కార్లు అలాంటివి ఏమి లేకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రజల యొక్క హృదయ స్పందనను ఆ రోజు జమీందారుల జాగీరదారుల దౌర్జన్యాలను సినిమా రంగంలో బయటపెట్టింది నారాయణమూర్తి గారు. ప్రజల హృదయాలను ఉప్పొంగే విధంగా పాటల్ని మనకు వినిపించింది నారాయణమూర్తి గారు. అలాంటి నారాయణమూర్తి గారిని మేమెంతో అభిమానిస్తాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు సభాధ్యక్షులు శ్రీ చంద్రకుమార్ గారికి, సభను అనేక మంది పెద్దలు అలంకరించారు. పేరు పేరున మొత్తం వారందరికీ, ఇక్కడున్న మీ అందరికీ, ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి, మావోయిస్టుతో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలారా మీ అందరికీ నేను శిరస్సును దండం పెడుతున్నా. మీడియా మిత్రులందరికీ వందనాలండి. మిత్రులరా, ఎక్కడో ఎప్పుడో ఒక పీడనకు వ్యతిరేకంగా నక్సల్బరీ మూమెంట్ పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో. ఆ మూమెంట్ ఆగిపోలా. అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళం సాయుధ పోరాటం అయింది. అది ఓ వెంపటాపు సత్యం గారు, ఓ ఆదిపట్ల కైలాసం గారు, ఓ పంచాయతీ నిర్మల్ గారు, ఎందరెందరో మహామహానీయులు మొత్తం పోరాడారు. అప్పుడు హోమ్ మినిస్టర్ జల వెంకటరావు గారు 69లో దుర్మార్గంగా చాలా మందిని చంపేశాడు ఆయన ఉద్యమాన్ని చేయడం కోసం. చాలా కిరాతకంగా ఆయన ఉద్యమం ఆగరా. ఆ గాలి తెలంగాణ వైపు వీచింది. తెలంగాణలో పురుడు పోసుకుంది, అమోఘంగా విజయాలు సాధించింది. ఇక్కడి నుంచి ఉద్యమం మొత్తం దేశం నలుమూలలో వ్యాపించింది. ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం? ఈ నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. దాన్ని మీరు చంపండి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు
ఆకలి ఉన్నంతకాలం, దోపిడి ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. దట్ ఈస్ ద మూమెంట్. వాడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వేమన మహానుభావుడు గొప్ప పద్యం చెప్పాడు. తనువులోన పుట్టు తత్వాలను, భూమిలోన పుట్టు సారమెల్లను, శ్రమములోన పుట్టును సంపదలను, విశ్వదాభిరామ వినరువేమన్నాడు ఆయన. ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే వికాస్ అదాని అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, ఇవ్వడానికి, సంపద దోచిపెట్టడానికి. దే వాంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ టు క్రష్ ద మూమెంట్. అది ఎలాగా? ఎంత దారుణం అది? ఇట్ పాసిబుల్. ఆదివాసీ న్యాయం జరగాలి. ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో, రాజ్యాంగంలో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో, ఏ వన్ ఆఫ్ 70 యాక్ట్ ఉందో, ఏ సంతాల్ పరిగణ యాక్ట్ ఉందో, ఏ చోటా నాగపూర్ గ్యారంటీ యాక్ట్ ఉందో, ఆ యాక్టులన్నీ మేము ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద, ఆ మూల వనరులు, మూలవాసి చెందకుండా మీరు ఉద్యమం చేయడం ఏంటండి? వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు కిరాతంగా చంపేయడం ఏంటండి? దారుణం సార్. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ ప్రదేపడిందనో మీరు చర్చలు జరిపారే. అలాంటిది భారతం అంత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాడని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకుని అడగలా. ఈ పేటల్లో అనేక మంది అమ్మాయికి ఆదివాసి చనిపోతున్నారు, వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు సార్. ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతలు జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మరి హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రామరాముడి యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు అలసిపోతే రాముడు ఏమన్నాడు? రావణ, నువ్వు అలసిపోయావు, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రేపురా యుద్ధం చేద్దామన్నాడైనా. దట్ ఈస్ రామ. అందుకే మనం దేవుడిగా పూజిస్తున్నాం. అలాంటి రాముడి పేరు చెప్పే మీరు శాంతి జరపండి నక్సలైట్లు అంటుంటే వాళ్ళు మీరు కాల్ చేస్తారండి? ఇక మీరే హిందువులండి, మీరే హిందూ దేశం అండి, మీరే రామరాజ్యం చెప్పండి. సంబాల కేశవరావు గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన ఒక దళపతి, యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు. మీరు అనేక మంది నక్సలైట్లు చంపేశారు. వాళ్ళకి భౌతికాయాలను ఇవ్వమని వాళ్ళ భార్య, పిల్లలు, తల్లులు, మొత్తం సమస్తం ప్రజలు, బంధువులు అందరూ కూడా ఆ నక్సలైట్స్ ఉద్యమకాయల భౌతికాయాలు అడిగితే, చూడబట్టి అడిగితే వాళ్ళు ఆ భౌతికాయలు మీరు అప్పగించరా అండి? మేము కర్మకాండ జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాండ కూడా మీరు జరిపించరా అండి? అక్కడే మీరు తగలబెడేస్తారా అండి ఏ కర్మకాండ జరపకుండా? సో హిందూ దేశంలో, హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం. అలాంటి చావుకు జరపాల్సిన కర్మకాండలు జరపాలి. జరిపితేనే అది హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కూడా పాటించడం నరేంద్ర మోడీ గారు, మీరే హిందూ రాజ్యం అండి. దుర్మార్గం సార్. అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో, జార్ఖండ్ నుంచో, దండకార నుంచో 6 రోడ్లు టు ఢిల్లీ, 6 రోడ్లు టు బాంబే, 6 రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదాని లంబర్గా చేయకుండా వాళ్ళకి విద్యా వైద్యం ఇప్పించండి. వాళ్ళ హక్కులు రాయకుండా ఆదివాసుల హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ ని మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతిని పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ గగార్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్. సంస్కారాలకు కూడా అవకాశం ఇవ్వలేదు, శవాలను అప్పచెప్పలేదు అని చెప్పేసి
తీవ్ర నిరసనను ఆయన తెలియజేయడం జరిగింది. అయితే శవాలు ఎందుకు అప్పచెప్పలేదు అని అంటే బహుశా 2 కారణాలు కావచ్చు. ఒకటి, శవాలు అప్పచెప్తే వాళ్ళ శరీరం మీద గాయాలన్నీ కూడా వాళ్ళ బంధువులకు కనబడతాయి కాబట్టి, ఏ విధంగా టార్చర్ చేసి చంపించారో ఆ విషయాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి అది తెలియకుండా ఉండడం కోసం శవాలను అప్పగించకపోవచ్చు ఒక కారణం. కనబడ్డ వాళ్ళలో 27 మందికి 27 మందిని ఒకేసారి ఎందుకు కాల్ చంపారంటే మరి 27 మంది దగ్గర ఒక వాచి దొరకలేదా, ఒక రిస్ట్ వాచి దొరకలేదా, ఎవరి జేబులో ఒక 10 రూపాయలు దొరకలేదా, మరి అక్కడ దొరికిన రిస్ట్ వాచీలు ఏమైనాయి, మరి జేబులో దొరికిన డబ్బులు ఏమైనాయి, అదేమైనా లెక్క చెప్పారా మీరు? ఆ లెక్క చెప్పవద్దనే ఇవాళ 27 మందిని ఒకటే పారి కాల్చి చంపడం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. మిత్రులారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ సుజాత గారు, చైర్మన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భక్తులందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎక్సెప్ట్ డాక్టర్ నాగేశ్వరరావు గారికి తప్ప మిగతా వాళ్ళకు ఈ కండిషన్ వర్తిస్తుంది అని కూడా చెప్తున్నాను నేను. ఈరోజు అఖిలపక్ష సమావేశ అనంతరము అందరూ కలిసి ఆపరేషన్ కగర్ ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాపస్ తీసుకొని అందరికీ కూడా ఆదివాసులకి ఈరోజు ఊరట కలిగించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఈరోజు అన్ని పక్షాల నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సిపిఐ సిపిఎం అందరు నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం పంచుకొని నిజంగానే ఇలాంటి దహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్నటువంటి అవినీతినే కాకుండా ఈరోజు అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు ఇక్కడి నుంచి మనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంకేతం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాగేశ్వరరావు గారు, అలాగే కోదండరాం గారు, వివిధ పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన, నిజంగానే అడవిల్ని కాపాడుతున్నటువంటి ఆదివాసుల్ని ఊచకోత కోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మనం అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్ లో మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఏనాడు కూడా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఇలాంటి దౌర్జన్యం చేయలేదు. కానీ ఈ రోజు ఛత్తీస్గఢ్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా వాళ్ళు చేసినటువంటి మోసంలో ఎన్నిక జరిగి ఈ రోజు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆదివాసులు అక్కడి నుంచి మన తెలంగాణ వరకు ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి హయాంలో ఎన్నో మంది పేదలకు, గిరిజనులకు, ఆదివాసులకు భూమిని చేసుకునే వాడికి భూమిని ఇస్తే ఈ రోజు ఉన్న భూమిని లాక్కుంటున్నారు. ఆనాటి ప్రభుత్వం జల్ జంగల్ జమీన్ అని చేసుకునే వాడికి వ్యవసాయం కోసం మరి అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసులకు కేటాయించినటువంటి ఈ అడవిని ఈరోజు దుండగుల్లాగా దోచుకొని 600కు పైగా ఈరోజు స్థావరాలను ఏర్పాటు చేసుకొని, అంతేకాకుండా 7 లక్షలకు పైగా బలగాలను మోహరించి వందలాది మందిని చంపుతున్నటువంటి వీళ్ళు హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా అడవి ప్రాంతాలలో ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము వారు ఈరోజు 70 లక్షల టన్నులకు పైగా ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ని తీసుకున్నారు. వారు ప్రాధాయపడుతున్నారు మాతో చర్చలు జరపండి అని, కానీ చర్చలు జరపకుండా వాళ్ళని హత్య చేస్తున్నటువంటి మీ దుర్మార్గాల్ని హిందూ
గట్టుతుంటే లేనివాడే కున్న నీడ నేల కూలి కూలుతుంటే ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు కోట్లతో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే కౌంటరు నేనడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మా ఈ భారతదేశం ఎలుగుతుందట అడగవే అమ్మా కలిగినోల్లా కలికి మేడా మేడకెదుటే మురికి వాడా కారులో నా దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలిపోరు ఇదే నా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరి ఏమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అందుకనే మీరు చెప్పేటువంటి భరతమాత గానీ అమ్మలగా కురించేటువంటి మేము అడిగితే ఇక్కడ ఉండి అడిగితేనేమో నక్సలైట్లు అంటున్నారు బయట వచ్చి అడితేనేమో అర్బన్ నక్సలైట్లు అంటున్నారు చక్కగా వివరించినటువంటి మా ఆర్ నారాయణమూర్తి నాకు రెడ్ సెల్ జరేతూ దోపిడి ఉన్నంత వరకు పోరాటం సాగుతూనే ఉంటది ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం తరాలు మారిపోని ఎడారులెదురుగాని నిరాశలో నముల్చయపజయం వస్తే రాని నరాల నిండ నుదిరదార పారినంత కాలం సాగని బహుమత కేంద్ర ఇంద్రజాలం ఉంటే ఉండి పోతే పోని ప్రజల కొరకు ప్రాణం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం గాయం మనకు కొత్తదా కన్నీళ్లు మనకు తెలియదా నేస్తమా పేద ప్రజలు మాయ భ్రమకు లోనైతే వదిలి పెడుతమా దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం కమ్యూనిజం శిరసు ఎప్పదా ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులం మనం ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం పుట్టుక తప్ప చావులేని రణనినాద జగన్నాథ రథం కమ్యూనిస్టు పదం పదా ఎర్రకోట పైన ఎర్ర కల్బకలు ఎర్ర జెండ ఎగరే ఎగమానం ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ ప్రస్థానం థ్యాంక్ యూ సార్ అలాగే వేదికపై ఆసీనులైనటువంటి వామపక్ష కమ్యూనిస్టు మేధావులు పార్టీల నాయకులు అలాగే ఈ మహాధర్నకు విచ్చేసినటువంటి అన్నదమ్ములు అక్కచెల్లెలందరికీ కూడా ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి జై భీమ్ లాల్ సలాం. సోదరులారా, ఇప్పటి వరకు చాలామంది వక్తలు ఈ యొక్క మహాధర్న ఉద్దేశాన్ని వివరించడం అనేది జరిగింది. ఇది ఒక బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలని మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని చెప్పి గత జనవరి నుండి ప్రారంభమైనటువంటి ఒక భావవాద అదేవిధంగా ఒక పోరాటం ఈరోజు మహాధర్న రూపంలో ఉధృత రూపం తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఒక బీజేపీ పార్టీ
కేంద్రంలో ఆపరేషన్ కగార్ను ప్రకటించి 2026 మార్చి వరకు మావోయిస్టులను తుదముట్టిస్తామని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది సాధ్యం కాదని ఇంతకుముందు ప్రకటించినటువంటి వక్తలందరూ ప్రకటించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని జిల్లాలలోకి వెళ్ళి జిల్లాలలో నిరసన సభలు జరిపి ర్యాలీలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమానికి మరి జిల్లాలలో అనుమతులు ఇవ్వడం అనేది జరగటం లేదు. ఈ నెల 14వ తారీఖు నాడు ఈ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఒక ప్రదర్శన జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మరి ఆ యొక్క ప్రదర్శనని మరి అక్కడ ఏదో సంఘ వ్యతిరేక శక్తులు సమూహమైనట్టు కలుసుకున్నట్టుగా దాదాపు ఒక 10 జీబులల్లా వరంగల్లో ఉండబడినటువంటి ఎంసీపీయు కార్యాలయం ఓంకార్ భవన్ చుట్టూ మోహరించి అక్కడ ఉండబడినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడ్డది. అంతేకాదు అనేక ప్రాంతాల్లో కూడా ఈ వాతావరణం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆపరేషన్ కగార్ను ఎత్తేయాలని చెప్పి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమంతో గొంతు కలుపుతున్న మీ పాలనలో మరి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? మీ నాయకుల్ని మీ వేదికను కూడా ప్రశ్నించండి అని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని కనుక చేస్తే బీజేపీకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి కూడా మేము వేదిక ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు పెద్దలందరూ మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న మిత్రులు, మీడియా మిత్రులందరికీ రెవల్యూషనరీ సోషల్ పార్టీ తరఫున మిత్రులారా, ఈరోజు ఆపరేషన్ కగారు నాపమని, ఈ ఆపరేషన్ కగారు వల్ల అడవిలో అనాగరికులుగా ఆ రోజుల్లో జంతువులను వేటాడి చంపినట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను, ఆదివాసీ కుటుంబాల్లో ఉన్నవారిని చాలామందిని నక్సలైట్ల పేరుతో అతి దారుణంగా ఆపరేషన్ కగారును తీసుకొచ్చి దాదాపు 4 నెలలుగా 540 మందిని పుట్టన పెట్టుకుంది. తక్షణం ఆపరేషన్ కగారు నాపాలని చెప్పి రెవల్యూషనరీ సోషల్ పార్టీ ఈ నెల మే 22వ తేదీ నాడే జాతీయ స్థాయిలో చర్చలు జరిపి మా పార్టీ కేంద్ర కమిటీలో పత్రిక ప్రకటన చేయడం జరిగింది. అదే మాదిరి ఈ ఆపరేషన్ కగారు నాపాలని చెప్పి తక్షణం రెవల్యూషనరీ సోషల్ పార్టీ భాగస్వామ్యమైన 5 కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కలిసి ఈ నెల 9వ తేదీ నాడే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిత్రులారా, ఇప్పటికైనా ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ సంపూర్ణంగా డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ సమస్య మీద మాట్లాడాలని చెప్పి రెవల్యూషనరీ సోషల్ పార్టీ కేంద్ర కమిటీలో కూడా మాట్లాడడం జరిగింది. అదే ముందు వెన్నెల గారు తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వారిని మాట్లాడవలసిందిగా మరియు ఒక చిన్న పాట కూడా పాడవలసిందిగా, 2 మాట పాట 2. తర్వాత మన సిపిఐ పెద్ద నాయకులు నారాయణ గారు కూడా వచ్చున్నారు, మరి వారు కూడా మాట్లాడతారు. నిలిపివేయాలి, ఆదివాసీ బిడ్డలను కాపాడాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. వేదిక మీదున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న పెద్దలు, అక్కలు, అన్నలు, అమ్మలు, ప్రతి ఒక్కరికి మీ చెల్లి, మీ బిడ్డ గద్దరన్న కుటుంబం తరఫు నుంచి కళాభివందనాలు, విప్లవాభి వందనాలు. కలసిపోదమా మనం, నడచిపోదమా నడచిపోదమా, ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా మనం, నిలిపివేదమా, భలే భలే కలసిపోదమా మనం, నడిచిపోదమా నడచిపోదమా, ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా మనం, నిలిపివేదమా, అడివన్నల కన్నీళ్ళు తుడిపివేదమా మనం, తుడిపివేదమా,
ఆదివాసి బిడ్డలకు అండగుందమా, మనమండగుందమా, బలె బలె కలిసిపోదమా, మనం నడచిపోదమా, నడచిపోదమా. ఎలా నడుద్దాం? మొదటిగా ఆపరేషన్ కగార్ని ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ కగార్కి ఆపాలే, మన ఆదివాసీ బిడ్డలని ఆపాలని సపోర్ట్ చేస్తూ అందరూ ముందుకొస్తున్నారు. మొదటిగా ఆపరేషన్ కగార్ ఆపాలంటే అన్ని ఉద్యమాలతో పాటు జర్నలిస్టులు, మేధావులు, స్టూడెంట్స్, పల్లె పల్లెల గ్రామాల్లో అందరూ కదిలి వస్తున్నారు. అట్లాగే నిశ్శబ్ద విప్లవం ఇక్కడ వచ్చిన ప్రజలలో చాలా తక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలకు గద్దర్ అన్న కుటుంబం నుంచి విమలా గద్దర్ గారు ఒక సందేశాన్ని ఇచ్చి పంపించారు. 2 నెలల ముందు తను నిశ్శబ్దంగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆ నిశ్శబ్ద ఉద్యమం ఏంటంటే మన గవర్నర్ గారికి ఒక వినతి పత్రం అందజేశారు. ప్రెసిడెంట్ గారికి, దేశ ప్రెసిడెంట్ గారికి, దేశ ప్రధానమంత్రికి, దేశ హోంశాఖ మంత్రి గారికి వినతి పత్రం రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఏమని అంటే, స్టాప్ ఆపరేషన్ కగార్, సేవ్ ఆదివాసీస్, గో ఫర్ పీస్ టాక్ విత్ మావోయిస్ట్, సేవ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ద సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఒక వినతి పత్రాన్ని తాను భారత ప్రధానమంత్రికి అందజేశారు. ఎందుకు అందజేశారంటే, ప్రధాని మంత్రి గారు ఒక పత్రంతోని సింధూర్ ఆపరేషన్ ఆపేశారంటే, మరి మనం లక్షలాదిగా పత్రాలు పంపిస్తే తమ భారత పౌరుల మాటని వింటారా లేదా అని నిరూపించబడుతుంది. అందుకే ప్రతి ఇంటి నుంచి ఒక వినతి పత్రము మన ప్రెసిడెంట్ గారికి, మన ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ వేదిక మీద నుంచి. అట్లాగే అందరూ కలిసి కళాకారులంతా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కళాకారులంతా కూడా రానున్న సమయంలో పెద్ద ఎత్తున కళారూపాలు ప్రదర్శించుకుంటూ మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం నుంచి కూడా అందరం ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్, చైర్పర్సన్స్ కూడా ఈ వేదిక మీద నుంచి మనము ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ చెల్లికి వందనాలు, మీ అందరికీ వందనాలు. కూడా వచ్చినారు ఈ సమావేశం లోపల. తుడుం దెబ్బ నుంచి కూడా పెద్ద ఎత్తున చాలామంది జనం ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళ నాయకుడు గీడం నగేష్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పని చెప్పినప్పుడు న్యాయస్థానం చెప్పడం కాకుండా నేను కూడా చంద్రబాబు నాయుడికి ఒక ఉత్తరం రాశాను. తక్షణం మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పాను, కానీ దానికి రెస్పాన్స్ లేదు. నాకు అర్థమైంది ఏంటంటే, నక్సలైట్ చూస్తే భయం కాదు, శవాలను చూస్తే భయపడతాను అర్థమైంది. శవానికి ఏమైపోతుంది? శవాలను చూడు భయపడే పెరిగిపోయిన ప్రభుత్వం ఏంటి? రెండవది, ఒకవైపు నక్సలైట్స్ని, తర్వాత టెర్రరిస్టులని ఒకే గాట కట్టి మాట్లాడుతూ ఉన్నారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. టెర్రరిస్ట్కి అట్లాంటి ఫిలాసఫీ లేదు కదా. మరి వాళ్ళతో చర్చించినప్పుడు వీళ్ళతో చర్చించబడుతుంది చెప్పేసి అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. టెర్రరిస్ట్ అంతే వాళ్ళకి మంచిదే, టెర్రరిస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదే వాళ్ళకి. కానీ ఈ వ్యవస్థను మార్చేటువంటి ఉద్దేశం ఉండడానికి ఉపయోగపడదు. నేను ఒక మాట చెప్తున్నా, నక్సల్ ముక్తి భారత్ అంటున్నారు కదా, దారిద్ర్య ముక్తి భారత్ అని చెప్పండి, ఒక మాట సాధ్యమవుతుందా? రెండవది, నక్సలైట్ ముక్తి భారత్ కాదు, అమిత్ షా ముక్తి భారత ఉద్యమం వచ్చి తీరుతుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, అనేక ఉద్యమాలు వస్తున్నాయి. శ్రీలంక సాయుధపడడానికి చేయలే వాళ్ళు, కానీ గట్టి ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రభుత్వం
చివరి ప్రజా ఉద్యమానికి భయపడిపోయింది, పారిపోయారు. బంగ్లాదేశ్లో అయితే ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయలే, ఏకపక్షంగా ఆమె గెలిచింది. నేను ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ అడిగా, అంటే మరి నామినేషన్ వేయని వాళ్ళు మేమేం చేస్తూ ఉన్నారు. ఏకపక్షంగా గెలిచినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని ఏమైంది, ప్రజా ఉద్యమాలు పుట్టుకొని వచ్చి హైదరాబాద్ ఢిల్లీలో వచ్చి పరిచయాలు తీసుకుంటారు. అందువల్ల ఉద్యమాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కేవలం సాయుధ పోరాటమే కాదు. నేను ఈ మధ్య బొలివియా పోయాను. చే గువేరా ఎక్కడ పట్టుబడ్డాడో, ఎక్కడ చనిపోయి, మరి చే గువేరా ఉద్యమం ఊరికే పోలే, అది మారింది, తరుణం మారింది. ప్రజా ఉద్యమం ద్వారా మళ్ళీ గవర్నమెంట్ వస్తూ ఉన్నాయి. చిలీలో ఎట్లా వస్తూ ఉన్నాయి, బొలివియాలో ఎట్లా వస్తూ ఉన్నాయి, అదేవిధంగా వస్తూ ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ వస్తూ ఉంది. ఈ ఉద్యమాలు చూసినప్పుడు కేవలం ఈ ప్రభుత్వం అనుసరించే విధానాలపైన ప్రజా ఉద్యమం పెళ్ళిపోవాల్సిన వచ్చే అవకాశం వచ్చి తీరుతుంది కూడా. అలాంటి ఉద్యమం రావడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మన ఉద్యమ స్వరూపాన్ని, ఎత్తుగడల్ని మార్చుకోవడం ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా రావాల్సినంత స్పందన ఇంకా రావడం లేదో అన్న ఆవేదన కూడా వ్యక్తమైంది. ఒకవైపు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2000 మార్చి నాటికి మేము కథం పట్టిస్తామని మొదలుపెట్టారు. సైద్ధాంతికంగా కూడా వారికి ఆ లక్ష్యం ఉంది. మిగతా పాలక పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి ఆ స్పష్టమైన తేడా ఉంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా నక్సలైట్ల పట్ల, మావోయిస్టుల పట్ల ఒకే రకమైన తరతమ తేడాలతో అనుసరిస్తూ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా. ప్రజాస్వామ్యంలో అది కూడా వద్దనలేం కదా, ప్రతిపక్షాల్లో అయినా. కానీ భారతీయ జనతా పార్టీ వేరు. సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం. మిలిటరీ రీత్యా కూడా ఈరోజు 20 ఏళ్ల కింద పరిస్థితులు లేవు. ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది. అలాగే ఈరోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా, ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా? మనం ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా? అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు. దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే, సమాజం యావత్తును, ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి. మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు ఎప్పుడైనా మారేది ప్రజా చైతన్యం వల్ల మాత్రమే. అందువల్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలి అంటే ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి? ఆపాలి అనే దాంట్లో అందరం అంటాం. ఎందుకు ఆపాలి అనే ప్రశ్నకు ఒక తార్కికమైన, ప్రజలు అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యే సమాధానాన్ని మనం ఇవ్వగలగాలి. ఆ సమాధానం ఏంటి? మొదటిది మీకు కొన్ని మాటలు చెప్తాను నేను. దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఇది యుద్ధ సమయము కాదు. డైలాగ్, సమ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ బ్యాటిల్. యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము. సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. Disputes and differences can only be solved through dialogue around the table. ఈ మాటలు నేనన్నా, నరేంద్ర మోడీ అన్నది. అందువల్ల నరేంద్ర మోడీ అన్న ఈ మాటల్ని భారతదేశంలో అప్లై చేయండి అంటున్నాం. నిన్న కాక మన సైప్రస్లో ఇదే మాట మాట్లాడాడు, మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు రష్యాకు, ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు, ఇరాన్కు చెప్తున్న మీరు, మీ ప్రభుత్వము ఎందుకు అంగీకరించదు? ఇదే మీరు చెప్పిన దాన్ని అమలు చేస్తానికి. ఎందుకు మేము అమలు చేయమంటే, వాళ్ళు దేశం పైన, రాజ్యం పైన పోరాడుతున్నారు. పోరాడుతున్న వాడితో మేము ఎందుకు జరుపుతాం అంటున్నారు. మీరు నమ్మే హిందూ మతంలోనే ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఈ ప్రశ్నకు సమాధానం, రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఏడాది పాటు నిర్బంధించిన రావణాసురుడు మారుతాడని చెప్పి శ్రీరామచంద్రుడు అంగదుని రాయబారిగా చర్చలకు పంపాడా? నాకు చెప్పండి. శ్రీరామచంద్రుడు తెలియదా తాను రావణాసురుని ఓడించగలుగుతానని? తాను ఓడించగలుగుతానని తెలిసి రావణాసురుడు తెలిసి
తనకు వ్యక్తిగతంగా అంత అన్యాయం చేసిన దుర్మార్గం దగ్గరికి కూడా అంగదుండి రాయబారిగా పంపాడు. ఇక కౌరవులు యుద్ధం ఆపరని తెలుసు, యుద్ధం కోరుకుంటున్నారో తెలుసు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తరఫునే రాయబారిగా చర్చలకు పోయాడు. అయ్యా, హిందూ ధర్మాన్ని నమ్మే మీరు ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనుసరించిన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాం. మీరు ఎలాగో వేరే మార్గం కాదు. ఇక ఏం చర్చలు జరపాలి? మావోయిస్టులతో మేము ఎలా చర్చలు జరుపుతాం? మా పోలీసులను చంపేస్తున్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు అని కేంద్ర మంత్రులు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా ఏంటంటే, మావోయిస్టులతో చర్చలు జరపకండి, ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. జల్ జంగల్ జమీన్ అనే సమస్యకు పరిష్కారం ఏంటని ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మావోయిస్టు పార్టీ అంటే మీరు నిషేధించారు, ఆదివాసీ సంఘాలు నిషేధించలేదు కదా. నాలుగో ఏంటంటే, ఏ ప్రాతిపదిక మీద జరపాలి? వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందంటున్నారు. మరి తుపాకీ పట్టుకున్న వాళ్ళతో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే వారితో మేము ఎలా చర్చలు జరపాలి అంటున్నారు. అయ్యా, మీరు భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. మేమే హలో 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 హలో, ఈ మైక్ కూడా పనిచేయకుండా ఏమైనా కుట్ర జరుగుతుందో తెలియదు. అందువల్ల నేను అనేది ఏంటంటే, మీరు మావోయిస్టులతో వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు కదా, వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని అంటున్నారు కదా, వారితో మేము ఎందుకు చర్చలు జరపాలి? మా వాళ్ళని చంపుతున్నారు కదా అంటున్నారు. నేను భారత ప్రభుత్వానికి అడిగేది, అయ్యా, మావోయిస్టులు అంటే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మడం లేదు. మీరు మరి ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు కదా, ఈ దేశ చట్టాలను నమ్ముతున్నారు కదా, దేశ రాజ్యాంగంలో ఉన్న అంశాలపైన చర్చలు మొదలు పెట్టండి. మేము వేరే అడుగుతలేం మిమ్మల్ని. ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి, దేశంలో ఉన్న పౌర సంఘాలతో చర్చలు జరపండి, ప్రజల గురించి ఆలోచించేటువంటి వారితో చర్చలు జరపండి, భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. వేరేదేం అవసరం లేదు. రాజ్యాంగంలో ఏమున్నది? దేశంలో ఉన్న సహజ వనరులు ప్రజలందరి సంపద అనుంది. ప్రజలందరి అభివృద్ధి కోసమే ఈ సహజ వనరులను వాడాలి అని రాజ్యాంగంలో రాస్తుంది. మీరు చదవండి దయచేసి, దానిపైన చర్చ పెట్టండి. అంటే జల్ జంగల్ జమీన్ ఈ దేశ ప్రజలందరి జీవితాలు మార్చడానికి మాత్రమే ఉపయోగపడాలి. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది రిలయన్స్ కేసులో. అందువల్ల రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. కనీసం చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఆగుతుంది. చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఆగుతాయి. ఇవాళ చర్చలు జరపడం వల్ల, జరపకపోతే మావోయిస్టులకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చర్చల కొరకు అడవులకు పోలే, వాళ్ళు చర్చల కొరకు తుపాకీ పట్టలే. అందువల్ల చర్చలు జరిగినా జరగకపోయినా మావోయిస్టులకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యం పైన తుపాకీ పట్టుకొని పోరాడటానికి వెళ్ళారు, మాలాగా మైక్ పట్టుకొని మాట్లాడడానికి వెళ్ళలే. అందువల్ల మావోయిస్టులకు ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి హోంమంత్రి అమిత్ షాకో ప్రధానమంత్రికో పెద్ద భద్రతా వలయంల మధ్య వాళ్ళు వెళ్తారు ఎక్కడికైనా. కానీ చర్చలు జరగకపోవడం వల్ల ఎవరికి కష్టం వస్తుంది? ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి కొరకు చర్చలు జరపండి అంటున్నాను. చివరగా చర్చలు జరపడం వల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో భారతదేశ చరిత్ర 200 ఏళ్ళు చదవండి. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఆదివాసీ బిడ్డలు పోరాడారు. భారతదేశ వ్యాపితంగా అనేక చోట్ల ఆదివాసీ పోరాటాలు స్వాతంత్ర పోరాటంలో భాగంగా, స్వాతంత్ర పోరాటంలో సమాంతరంగా జరిగాయి. దాని ప్రయోజనం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్. దాని ప్రయోజనము
ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు, అల్లూరి సీతారామరాజు పోరాటాలు, కొమరం భీం పోరాటాలు ఉండి ఉండకపోతే భారతదేశంలో షెడ్యూల్ 5 ఉండేదే కాదు. ఆదివాసీలకు రాజ్యాంగ రక్షణ బహుశా అందుకొరకే చంద్రకుమార్ గారు నాగేశ్వర్కి ఎగ్జామ్షన్ ఇస్తున్నాం అన్నారు. ఈ మైక్ మధ్యలో పోతుందని నేను ముందే తెలిసినట్టున్నది. అందువల్ల ఆదివాసీ ప్రాంతాలకు స్వాతంత్ర పోరాటంలో ఆదివాసీల పోరాటం వల్ల రాజ్యాంగ హక్కులు వచ్చాయి. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చాయి, వట్టిగా రాలే. అందువల్ల ఈ చర్చల ప్రక్రియ ద్వారా భారతదేశంలో ఆదివాసీలకు, పేద ప్రజలకు ఈ దేశ వనరులు దొరకడానికి ఉపయోగపడతాయి, ఈ దేశంలో హక్కులు లభిస్తాయి కనుక చర్చలు జరపండి అని అంటున్నాం. ఎందుకంటే చాలా మందికి ఒక రాంగ్ నోషన్స్ ఉన్నాయి. మీరు చర్చలు ఎందుకు జరపంటున్నారంటే మావోయిస్టులు దెబ్బతిన్నారు కనుక మీరు చర్చలు జరపంటున్నారు, మీరంతా మావోయిస్టులే అని అంటున్నారు. నిజంగా మావోయిస్టులమైతే మైక్ ఎందుకు పట్టుకుంటాం, ఏకపాటితో పట్టుకుంటాం కదా. నిజంగా మావోయిస్టులమైతే ఇందిరా పార్క్లో ఎందుకుంటాం, అబూజ్ మట్లో ఉంటాం కదా. అందువల్ల మావోయిస్టుల కొరకు మేము చర్చలు అడగడం లేదు. మా 20 ఏళ్ల క్రితం కూడా మేము చర్చలు అడిగాం. నేను కూడా కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాం. ఆ రోజు కూడా చర్చలు అడిగాం. ఆ రోజు మావోయిస్టులు ఇట్లా దెబ్బతిని లేరే, ఆ రోజు మావోయిస్టులు ఇంత దెబ్బతిని లేనప్పుడు కూడా చర్చలు అడిగాం. చర్చలు అడిగేది ఈ దేశ రాజ్యాంగ హక్కులు అమలు కావటానికి, ఈ దేశంలో ప్రజలకు ప్రజల సంపద అందుబాటులోకి రావటానికి, ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొనడానికి, ఆదివాసీలకు చట్టాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సాధించడం కొరకు చర్చలు అడుగుతున్నాం. ఇప్పటికైనా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం వల్ల ఉపయోగం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం విజ్ఞప్తులకు అంగీకరించిందని నేను అనుకోవడం లేదు. చర్చలే కాదు, దేనికి విజ్ఞప్తులకు అంగీకరించే ప్రభుత్వం కాదు. వ్యవసాయ చట్టాల మీద ఎప్పుడు వెనక్కిపోయింది, పెద్ద ఎత్తున రైతు పోరాటాలు వెనక్కిపోయింది. అందువల్ల శాంతి చర్చల కమిటీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా మనం కూడా సమాజంలోకి వెళ్ళి ఆపరేషన్ కగార్ ఆపాలి అనే దానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వాటికి ప్రజలు అంగీకరించే సమాధానాలు చెప్పగలిగినప్పుడు మాత్రమే మోడీ ప్రభుత్వాన్ని మనసు మారుతుంది అని చెప్తూ మీ అందరికీ ఈ అభినందనలు తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ ఆపాలి అన్న శాంతి చర్చల కమిటీ తీర్మానానికి మద్దతు చెప్తూ సెలవు.